మాట్లాడే నైతిక ధర్మం ఉందా నీకు? నువ్వు ఒక బ్లాక్ మార్కెట్ ఫెలో. నీ బతుకు బజార్లో చాలామందికి తెలుసు. అటువంటి తెలుగుదేశం రాజకీయాల గురించి మాట్లాడేటటువంటి నీతి అసలు ఎన్టీ రామారావుని స్పర్శించలేనటువంటి మీరు, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనటువంటి మీరు, ఆయన రూపాన్ని కింద నుంచి మీదకు చూడలేనటువంటి మీరు, ఆ పార్టీ నుంచి భీకరాలు ఇది ఒక బతుకు. ఆ పార్టీలో ఆ పార్టీని గురించి మాట్లాడే అంత వ్యక్తులు మీరు. ఆ మాత్రం కూడా నామరూపాలు లేకుండా చేసింది మీరు. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ అక్కడ కూడా అధికారంలోకి వచ్చిందంటే అది మార్చాలవా? మీరు చేసే అరిష్టాలన్నింటినీ అడ్డుకొని అక్కడ అధికారం వచ్చేదాకా ఓపిక పట్టాం. ఆ సంక్షేమ రాజ్యం నుంచే కేసీఆర్ గారు కూడా ఈనాడు అంతకంటే మిన్నగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థితికి తీసుకొచ్చాం. మేము అసలు శిష్యులు ఎవడన్నా ఉంటే మేము, మా ముఖ్యమంత్రి మేము. మీరు దానితో చెప్పుకొని బతకగలిగేది మీరు అంటే మీరు కాదు. ఆ జెండాని కప్పుకొని ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో ఆ కార్యక్రమాలకే పరిమితంగా అండి. మీరు ఓటుకి నోటు కొంటారా, నోటుకి ఓటు కొంటారా నాకు తెలియదు. నన్ను ఓడించడానికి మీరు చేసిన దానికే మీరు చెర్లపల్లిలో బట్టలు కూడా తీశారు మిమ్మల్ని. ఇంత నిబద్ధత కలిగిన వాళ్ళ మీదనే మీరు కుట్రబన్నారు కాబట్టే మిమ్మల్ని బట్టలు కూడా తీశారు చెర్లపల్లిలో. రేపు కొడంగల్లో కూడా ఒకటి తీసే పరిస్థితి వస్తుంది. స్థాయికి తగ్గట్టుగా ఉండాలి, వాస్తవాలకు తగ్గట్టుగా ఉండాలి. వాడు చూపిస్తారు కదా అని ఏదన్నా వాగితే వాళ్ళ ముందు మన ఆటలు సాగవు, జనంలోకి వెళ్తుంది అది. కాబట్టి నీ స్థితి, నీ గతి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉండండి. మీరు రైతు అనే మాటకు అనర్హులు, అది నేను చెప్పగలుగుతాను. అందుకని ఇంతమందికి ఇవ్వాలి. వేల మంది, లక్షలాది మంది రైతులు పొరలబడ్డారు ఉద్యమానికి, నీ యాత్రకు. దాన్ని చూసాను బుద్ధి తెచ్చుకోండి. ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఆటలాడదు. ఇంకెక్కడన్నా సందులలో గొంతులలో ఆడండి. కానీ ఖమ్మం జిల్లా గడ్డ మీద మట్టికి కపట రాజకీయ నాటకాలు ఆడితే మట్టికి బట్టలు ఊడదీస్తారు ఈ ప్రజలు. మీ దుర్మార్గంతో వాళ్ళు జైలుకు పంపించి మళ్ళీ వాళ్ళని ఓదార్చడానికి వస్తారా మీరు? మీ దగ్గర ఉన్నట్టు మీరు కొనుక్కుంటారా? ఇదే మీ రాజకీయం? ఇదే మీ రైతోద్ధరణ? ఇదే రైతు సంక్షేమం? ఇదే రైతుల గురించి మీరు చేసేటటువంటి రాజకీయం? చెప్పండి, ఎవరు ఏం చేశారు తెలుద్దాం. ఈ 3 సంవత్సరాల్లోనే తెలుద్దాం. ఈ జిల్లాకు సంబంధించి 30,000 నుంచి 40,000 ఎకరాలకి మైన్ ఇరిగేషన్ చెరువుల ద్వారా నీళ్లు వెళ్తున్నాయంటే దట్ ఈజ్ తుమ్మల నాగేశ్వరం. 3 ఎత్తిపోతల పథకాలు ఉన్నటువంటి జిల్లాని 330 ఎత్తిపోతల పథకాలు నిర్మించిందంటే తుమ్మల నాగేశ్వరం. ప్రతి పల్లెకి రహదారి వేశారంటే తుమ్మల నాగేశ్వరం. ఈనాడు కూడా అదే పట్టుదలతోటి కేసీఆర్ గారు ఆహ్వానం మేరకు నేను బాధ్యతలు తీసుకున్నాను. తప్పకుండా నిన్న భక్త రామదాసుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేశాను. రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో సీతారామాను కూడా పూర్తి చేసి గోదావరితోటి ఖమ్మం జిల్లా ప్రజలు కాళ్ళు కడుగుతా తప్ప మీలాంటి సెటిల్మెంట్ గ్యాంగులకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు నాకు. వాస్తవంగా నువ్వు ఈ గడ్డ మీద మాట్లాడినావు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఈ 2 సంవత్సరాలు బట్టి అసలు మీ పేరు తలవదలుచుకోలేదు, మీ ఊరు తలవదలుచుకోలేదు. మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కే అర్హత కాదు మీరు.